man bought 6 apples for rupees of 24 and sold them at 4 apples for 20. The profit percentage is, a man bought 6 apples for 24 rupees and sold them at 4 apples for 20 rupees. ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈస్, ఒక వ్యక్తి 24 రూపాయలకు 6 యాపిల్ కొని 20 రూపాయలకు 4 యాపిల్ అమ్మినా అతని లాభం ఎంత అంటున్నాడు. ఓకేనా, రైట్. ఇక్కడ చూద్దాం, కాస్ట్ ప్రైస్లో చూద్దాం. ఓకే, కస్టమర్ దగ్గర చూద్దాం. రైట్, షాప్ కీపర్ దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయట? షాప్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 6 యాపిల్స్. 6 యాపిల్స్ ఎంత? 24 రూపీస్. కస్టమర్ దగ్గర 4 యాపిల్స్. 4 యాపిల్స్ ఉన్నాయి. 6 యాపిల్స్ అండ్ 4 యాపిల్స్. 4 యాపిల్స్ ఎంత? 20 రూపీస్. ఎప్పుడైనా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ షాప్ కీపర్, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ కస్టమర్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. మరి ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. 6 4 ఎల్సిఎం ఎంత? 12. 12 రావాలంటే ఎంత టైమ్స్ చేయాలి? 2 టైమ్స్. 2 టైమ్ వేస్తే ఎంత అవుతుందమ్మా? 48 రూపీస్. ఎంత? 48 రూపీస్. అవునా కదా? 2 6 12. ఓకేనా, 2 6 12. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఎన్ని టైమ్స్ చేయాలి? 3 టైమ్స్. 3 20 ఎంత? 60 రూపీస్. సో 60 రూపీస్. 48 రూపీస్ కొని 60 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్ ఎంత? 12 రూపీస్. పర్సెంటేజ్ ఎంత? 100. 12 1s 12 4s. వాట్ ఏ ప్రాఫిట్ పర్సెంటేజ్? 25%. విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఇస్ ఏ రైట్ ఆన్సర్. ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ కాస్ట్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ఏముండాలి? సెల్లింగ్ ప్రైస్ ఉండాలి. అవునా, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ చేసేటప్పుడు షాప్ కీపర్ దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయో కస్టమర్ దగ్గర అన్ని వస్తువులు ఉండాలి. ఇక్కడ మనం లేకపోతే ఏం చేయాలి? ఎల్సిఎం చేసి ఈక్వలైజ్ చేయాలి. ఓకేనా, టేక్ దిస్. టేక్ క్వశ్చన్. A shopkeeper sold 2 pressure cookers 1800 each. One gained 30%, other losses 25%. Gain or loss percent on whole transaction. ఒక దుకాణదారుడు 2 ప్రెషర్ కుక్కర్ను ఒక్కొక్కటి 1800 రూపాయలకు అమ్మాడు. ఒక దానిపై అతనికి 30% లాభము, మరో దానిపై 20% నష్టం వచ్చింది. ఈ మొత్తం లావాదేవీలో అతను కలిగిన లాభం లేదా నష్టశాస్త్రం ఎంత అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ఏం సేమ్? సెల్లింగ్ ప్రైస్ సేమ్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 బోత్ ఆర్ ఏమున్నాయి? సేమ్ ఉన్నాయి. కాన్సెప్ట్ ఏంటిది? సెల్లింగ్ ప్రైస్ సేమ్. సో ఫ్రాక్షన్ కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ మీరు 1800 వాడాల్సిన అవసరం ఉందా? వాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రాఫిట్ ఎంత? 30% అన్నాడు. ఫస్ట్ ప్రాఫిట్ ఎంత అన్నాడు? మనకు 30% అన్నాడు. 30% అంటే వాడే ఫ్రాక్షన్ 3/10 ప్లస్ 3/10. 30/100 అంటే ఎంత? 3/10. సో 3/10. సెకండ్ ఎంత అన్నాడు? లాస్ 25%. 25% వాడే ఫ్రాక్షన్ 1/4. లాస్ అంటే మైనస్. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ 1 బై కాస్ట్ ప్రైస్ 1. సో సెల్లింగ్ ప్రైస్ 1 ఎంత? 10 రూపీస్. దానిలో 3 రూపీస్ ప్రాఫిట్ అంటే ఎంత? 13. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ 2 బై కాస్ట్ ప్రైస్ 2. అవునా, కాస్ట్ ప్రైస్ 2. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంతట? కాస్ట్ ప్రైస్ ఎంతట? 4. లాస్ ఎంత? 1 రూపీ అంటే ఎంత? 3. మరి 2 సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉండాలట? సేమ్ ఉండాలి. మరి ఇక్కడ 13 ఉంది, అక్కడ 3 ఉంది, సేమ్ లేదు కాబట్టి ఎల్సిఎం ఎంత? 39. ఎల్సిఎం ఎంత? 39. 13 రావాలంటే దీని టైమ్స్ చేయాలి? 3 టైమ్స్. 39 రావాలంటే 13 టైమ్స్. ఎంత? 13 టైమ్స్. చెప్పండి అమ్మా. 13 3s ఎంత? 39. 10 3s 30. ఇదెంత? 39. ఇదెంత? 52. ఎంత? 52. అవునా, 52. సో ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 78 రూపీస్. ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 78. ఇది 39 రూపీస్, 39 రూపీస్ ఎంత? 78. 30 ప్లస్ 52 అంటే ఎంత? 82. ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వస్తుందా? లాసా? లాస్. 82లో లాస్ ఎంత? 4 రూపీస్. లాస్ ఎంత? 4 రూపీస్. పర్సెంట్ అంటే ఎంత? 100. 4తో క్యాన్సిల్ చేస్తే అవునా, 2 2s 2 4s 1s. సో 200 డివైడెడ్ బై 41. 200 డివైడెడ్ బై 41. ఓకే, 41 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 4.8% లాస్. లాస్ ఎంత అవుతుంది? 4.8% లాస్. విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు లాస్ 4.8%. Selling price same concept. All concepts we already covered in previous classes. The profit earned by selling article rupees of 832 is equal to the loss incurred when the same article sold 448. Then the sale price of article making 50% profit. 50% profit ante mana answer 3 multiple. 50% profit. So చూడండి అమ్మా, సేమ్ మోడల్ మళ్ళీ వచ్చింది కదా.
50% ప్రాఫిట్ అంటే మన ఆన్సర్ ఏ మల్టిపుల్ కావాలి? 3 మల్టిపుల్ కావాలి. ఆన్సర్ ఏం కావాలి? 3 మల్టిపుల్. ఓకే, ఇది 3 మల్టిపులా? కాదు. ఇది 3 మల్టిపులా కదా? ఎస్. ఇప్పుడు 3 మల్టిపుల్ కదా? ఇది 3 మల్టిపులా? కాదు. అంటే మన ఆన్సర్ ఏం కావచ్చు? ఆన్సర్ ఏం కావచ్చు? ఏఆర్ బి. సో బిఆర్ డి అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి అమ్మా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను కూడా? సెల్లింగ్ ప్రైస్ 1. ఎప్పుడైతే ప్రాఫిట్ అండ్ లాస్ సేమ్ ఉందనుకో ఏం చేయొచ్చు? డైరెక్ట్ యావరేజ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? యావరేజ్ చేయొచ్చు. యావరేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైసెస్ 832 ప్లస్ ఇంకోటి ఏంటా 448 డివైడ్ బై 2. అవునా? డివైడ్ బై 2 ఏమొస్తుంది? ఇప్పుడు నీకు ఇక్కడ డైరెక్ట్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఏమొస్తుంది? కాస్ట్ ప్రైస్. 800 ప్లస్ 400 ఎంత? 1200. 1280 బై 2. 1280 బై 2 అంటే 640. 1280 బై 2 అంటే ఎంత? 640. దీనిలో 50% ప్రాఫిట్ అంటే ఎంత? 320. అంటే వాట్ యు రైట్ ఆన్సర్? 960. విచ్ ఆప్షన్? బి ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ చేయొచ్చు. కానీ స్టాప్ రేటింగ్. కానీ ప్రతిసారి క్వశ్చన్లో ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ రెండు సేమ్ అని ఇవ్వకపోవచ్చు, డిఫరెంట్ ఇస్తాడు. అవునా? అందు గురించి మనం ఏం చేస్తాము? రేషియో కాన్సెప్ట్తో చేయొచ్చు. దేంతో చేయొచ్చు? రేషియో కాన్సెప్ట్ తోటి. రేషియో కాన్సెప్ట్తో చూద్దాం. ఎవ్రీబడి రేషియో కాన్సెప్ట్ జాగ్రత్తనండి. అవునా? సెల్లింగ్ ప్రైస్ 1 ఇచ్చాడా? ఇవ్వలేదా? మాట్లాడదామా? సెల్లింగ్ ప్రైస్ 1 ఎంత? 832. సెల్లింగ్ ప్రైస్ 2 ఎంత? 448. ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? ప్రాఫిట్. ఇక్కడ ఏమొచ్చింది? లాస్. ఆ రెండు కూడా ఏమన్నాడు? సేమ్ అన్నాడు. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఈజ్ ఈక్వల్ ఏమనుకుందాం? 1 అనుకుందాం. అవునా? 1. రెండు సేమ్ అన్నాడు కదా? 1 అంటే ఇది ఏమవుతుంది? +1. ఇది +1 అయితే ఇది ఏమవుతుంది? -1. సో డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ వేస్తే వీటి డిఫరెన్స్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ కూడా డిఫరెన్స్ చేయాలి. ఎందుకు సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ చేయాలి? బికాస్ సెల్లింగ్ ప్రైస్ ఏంటిది? ఫైనల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ డిఫరెన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ ఏమంటారు? ఫైనల్ వాల్యూస్ అంటాం. సెల్లింగ్ ప్రైస్ ఏమంటాం? ఫైనల్ వాల్యూస్ అంటాం. కాబట్టి డిఫరెన్స్ వేస్తే ఎన్ని పార్ట్స్? ఇక్కడ 2 పార్ట్స్. ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. సో డిఫరెన్స్ చెప్పండి అమ్మా, ఎంత వస్తుంది? 800 వెళ్ళి 400 పోతే 400. 48 వెళ్ళి 32 పోతే -16. అవునా? అంటే 384. ఎంత? 384 అంటే 1 పార్ట్. సో 1 పార్ట్ ఎంత అమ్మా? 192. 1 పార్ట్ ఎంత? 192. 1 పార్ట్ 192. కమాన్ అమ్మా, డిఫరెన్స్ అంతే కదా? డిఫరెన్స్ 384 కదా? కమాన్ అమ్మా, 800 వెళ్ళి 400 పోతే +400 అమ్మా. సో 48 కి 30 పోతే -16. 400 కి 16 పోతే ఎంత? 384. అంటే ఎంత? 192. తీసేయండి అమ్మా. 2 కి 2 పోతే 0. అవునా? 83 కి 19 పోతే ఎంత? 640. ఎంత? 640. ఇది కాస్ట్ ప్రైస్ 640. ఇప్పుడు నీకు దీనిలో ఎంత % ప్రాఫిట్ రావాలట? 50% ప్రాఫిట్ రావాలట. ఎంత ప్రాఫిట్ రావాలి? 50%. 640లో 50% అంటే ఎవరు? 320. సో 640 + 320 అంటే వాట్ యు రైట్ ఆన్సర్? 960. విచ్ ఆప్షన్? బి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ సార్. ఎగ్జామినేషన్లో ఇక్కడ మనకు 50% ప్రాఫిట్ అన్నాడు. ఎవ్రీబడి 50% ప్రాఫిట్ అంటే యువర్ ఆన్సర్ ఇస్ కంపల్సరీ ఏ మల్టిపుల్ అమ్మాలమ్మా? 3. 50% అంటే ఏంటమ్మా? 150. 150 అనేది ఏ మల్టిపుల్ నాకు? 3 మల్టిపుల్. అవునా? 3 మల్టిపుల్. సో ఆన్సర్ 3 మల్టిపుల్ కావాలి. ఆప్షన్ బి 3 మల్టిపులే, ఆప్షన్ డి కూడా 3 మల్టిపులే. మరి ఇందులో ఏది కరెక్ట్ డిసైడ్ చేయాలంటే ఎలా చేయాలంటే సింపుల్. ఇక్కడ మీకు రెండు సెల్లింగ్ ప్రైసెస్ కనపడుతున్నాయి, 800 అండ్ 400. ఈ 800 400 యావరేజ్ చేయండి. 800 400 యావరేజ్ చేస్తే 200/2. 200/2 అంటే ఎంత? 600. అంటే 600 50% అంటే ఎంత? 300. అంటే నీ ఆన్సర్ దీని దగ్గర ఉండాలి, కేవలం 900 దగ్గర ఉండాలి. నీ ఆన్సర్ దేని దగ్గర ఉండాలి? 900 దగ్గర ఉండాలి. 900 దగ్గరకున్న 3 మల్టిపుల్ ఎవరు ఇక్కడ? ఓన్లీ 960 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మీరు ఆప్షన్ ఇచ్చి సాల్వ్ చేయాలి. లాజిక్ అర్థమైందా? సో ఇది చేసే ప్రాసెస్. జాగ్రత్తగా అమ్మా. 800 + 400 ఎంత? 1200. 1200 యావరేజ్ చేయండి. యావరేజ్ చేసి ఎంత వస్తుంది? 600. 600 50% ఎంత? 300. మన ఆన్సర్ దేని దగ్గర ఉండాలి? 900 దగ్గర ఉండాలి. 900 దగ్గర ఉంటే ఏ మల్టిపుల్ కావాలి? 3 మల్టిపుల్. అందులో ఒకే ఒక ఆప్షన్ ఎవరున్నారు మనకు? 960. ఓకేనా? ఎక్కడ వచ్చింది మనకు? తెలంగాణ ఎస్ఐ మీన్స్ 2016 క్వశ్చన్. ఓకేనా? ఈ విధంగా సాల్వ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఇస్ 34% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఆఫ్ అన్ ఐటమ్ and X% of its selling price is equal to 25% of its cost price, then X value. ఒక వస్తువు యొక్క నికర లాభం అమ్మిన విలువలో 34% అయి ఉన్నా
దాని అమ్మిన విలువలో x శాతం కొన్న విలువలో 20% సమానమైన x విలువ ఎంత? రైట్, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ కాస్ట్ ప్రైస్, ఇక్కడ మనకు ప్రాఫిట్ ఇచ్చిండు. ప్రాఫిట్ ఏమన్నాడు? జాగ్రత్తనమ్మా, ప్రాఫిట్ ఏమన్నాడు? 34% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. 34% ఆఫ్ ఏమన్నాడు? సెల్లింగ్ ప్రైస్. 34% అంటే ఏంటిది? 34/100 ఆఫ్ ఎస్పీ. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100 అనమాట. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100. సో కాస్ట్ ప్రైస్ టు దట్ ప్రాఫిట్ టు దట్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, జాగ్రత్తనండి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100. 100లో ప్రాఫిట్ ఎంత? 34. 100లో ప్రాఫిట్ 34. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 66 అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 66 అవుతుంది. కాస్ట్ ప్రైస్ 66. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? x% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అంటే x/100 ఆఫ్ 100. x/100 ఆఫ్ 100. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 100 ఈజ్ ఈక్వల్ టు 25%. 25% అంటే 25/100 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అట. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 66 ఉంది. ఎంత ఉంది? 66 ఉంది. సో 100 క్యాన్సల్. 25 how many times? 4 times. Now x is equal to డివైడ్ బై 4 అంటే ఒక నెంబర్ ఎన్నిసార్లు ఆఫ్ చేయాలి? 2 times. 66లో ఫస్ట్ హాఫ్ 33, 33లో సెకండ్ హాఫ్ 16.5. ఎంత? 16.5. విచ్ ఆప్షన్? బి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్యూర్లీ కాన్సెప్ట్ క్వశ్చన్. క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత పీవైక్యూని టచ్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ రెగ్యులర్ క్లాస్లో ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్ పీవైక్యూ చెప్పాను, టీహెచ్ఎస్ఎల్ పీవైక్యూ చెప్పాను, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పీవైక్యూ చెప్పాను, బ్యాంక్లో ఉన్న పీవైక్యూ చెప్పాను. ఎండ్ ఆఫ్ ద క్లాస్లో వి గోన్ డిస్కస్ అబౌట్ ఆల్ యూనిఫామ్ సర్వీస్ పీవైక్యూ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి అమ్మ, చాలా మందికి తెలవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి అమ్మ, తెలుగు మీడియం వాళ్ళు, వస్తువు నికర లాభం అమ్మిన వేలలో 34%. అమ్మిన వేలలో 34% అంటే అమ్మిన వేలలో సారీ అమ్మిన వేలలో 34% అంటే 34/100. ఎందుకన్నాడు? అమ్మిన వేలలో అంటే ఇక్కడ రాస్తున్నాను 34%. 34/100 ఆఫ్ అమ్మిన వేల. అమ్మిన వేల అంటే అమ్మిన వేల ఇక్కడ ఎంత అనమాట? 100. అమ్మిన వేల ఇక్కడ ఎంత? 100. తెలుగులో ఏమంటాడు? ఇంగ్లీష్లో ఏమంటాడు? 34% ఆఫ్ ఎస్పీ అంటే 34/100 ఆఫ్ అంటే 100 వాల్యూ ఇక్కడ ఎంత? ఎస్పీకి ఈక్వల్. ఎస్పీ 100 అయితే దానిలో ప్రాఫిట్ ఎంత? 34. అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 66 అవుతుంది. అవునా? ఇక్కడ యాక్చువల్లీ 34% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ 100 అవుతుంది. ఇక్కడ 34% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అన్నాడా? అనలే. 34% ఆఫ్ ఏమన్నాడు? సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. అంటే 100 పార్ట్స్ ఇక్కడ ఎవరు? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. లాజిక్ అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా చేసాం రెగ్యులర్ క్లాస్లో. ఐడియా ఉందా? గుర్తుందా? రివర్స్లో చేసాం చాలా వరకు. ఓకే, రైట్. నో నెక్స్ట్ క్వశ్చన్. A sells a pillow to B at profit of 20%. B sells it to C at profit of 25%. C pays 243 for it. The cost price of pillow for A. 20% లాభానికి ఒక దిండుని B కి అమ్మాడు. B దాన్ని 20% లాభం C కి అమ్మాడు. దాన్ని C 243 రూపాయలు చెల్లిస్తే A దిండుని కొన్న 1000 రూపాయలు. ఏ ప్రాసెస్? చైన్ ప్రాసెస్. ఓకేనా? చూడండి ఎన్నిసార్లు రిపీట్ అయిందో. అర్థమవుతుందా? కంపల్సరీ ఈసారి కూడా ఒక మోడల్ క్వశ్చన్ మీద పడుతుంది. ఫస్ట్ ఏ ఎవరికి అమ్మాడు? A sale to B. How much profit? 20% profit. 20% of what a fraction? 1/5. And B sold to C. A sold to B. A sold to B. How much profit? 20% profit. 20% of what a fraction? 1/5. And B sold to C. And the profit? 25% profit. So 25% profit. 25% profit ante 1/4. And C paid how much? 243. ఓకే, కాస్ట్ ప్రైస్ ఏమనుకుందాం? సిపి. 5లో 1 రూపీ పెంచినంటే ఎంత? 6. 4లో 1 రూపీ పెంచినంటే ఎంత? 5. ఈక్వల్ ఎంత ఇచ్చాడు వాడే? 243. సో 5 క్యాన్సల్. 2 3s 2 2s. ఓకే, నెక్స్ట్ 3తో క్యాన్సల్ చేస్తే 3 81s. 81 into 2 అంటే ఎంత? 162 రూపీస్. సో 162 రూపీస్. అవునా? 162 రూపీస్ రైట్ ఆన్సర్. అండ్ ఇక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవ్రీబడి స్టాప్ రైటింగ్. 243 is which multiple? 9 multiple. 243 is which multiple? 9 and multiple. 20% అంటే 6/5. ఇది 9 multiple. 6 అనేది 9 multiple కాదు. 6 అనేది 9 multiple కాదు. నెక్స్ట్ 25% ప్రాఫిట్ అంటే 5/4. ఇది కూడా 9 multiple కాదు. అంటే ఖచ్చితంగా నీ ఆన్సర్ ఏమొస్తుంది? 9 multiple వస్తుంది. ఖచ్చితంగా నీ ఆన్సర్ ఏమొస్తుంది? 9 multiple. ఇట్ సైడ్ 9 multiple అండ్ ఇట్ సైడ్ 9 multiple ఉంటే 9 multiple రాదు. బట్ ఇటు 9 multiple ఉంటే ఇక్కడ 9 multiple లేదు కాబట్టి నీ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 9 multiple అవుతుంది. సో 9 multiple మనకి ఇక్కడ చూస్తే విచ్ ఆప్షన్? ఓన్లీ 162. సార్ మరి ఇక్కడ మినిమైజ్ చేస్తాం కదా అంటే 243ని మీరు, సో 243ని 3 కామన్ తీస్తే 3 into 81.
సో ఇక్కడ 3 అండ్ ఇక్కడ 3 పోతే ఇంకా మీరు మిగిలిన నెంబర్ కూడా ఇది ఏ మల్టిపుల్, ఇది 9 మల్టిపుల్. అంటే నీ ఫైనల్ ఆన్సర్ ఏమవుద్ది 9 మల్టిపుల్ అవుతుంది. 1 and only 1 9 మల్టిపుల్. ఇక్కడ ఎవరున్నారు 162. సో వాట్స్ యువర్ రైట్ ఆన్సర్? 162 is the right answer. Okay, chain process. A person sold 3/4 of his article at profit of 25%, rest of his article at profit of 17%. The overall profit percentage is number of articles compared by fraction. Directly cost price is constant. Cost price is constant. Number of articles ని ఫ్రాక్షన్ తో కంపేర్ చేసి ఏంటిది కాస్ట్ ప్రైస్ కాన్స్టెంట్. ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న సరుకుల్లో 3/4 వంతు సరుకులు అంటే వస్తువులని భిన్నాలతో పోల్చిన శాతాలతో పోల్చిన నిష్పత్తితో పోల్చిన కొన్న వెల స్థిరము. అవునా? ఏం స్థిరము? కొన్న వెల స్థిరము. కొన్న వెల స్థిరం ఉంటే డైరెక్ట్ కాన్సెప్ట్ ఏంటిది యావరేజ్, సగటు చేయాలి. అవునా? కొన్న వెల స్థిరంగా ఉంటుంది. క్వశ్చన్స్ దీంతో చేయాలి, యావరేజ్ తో చేయాలి. A person sold 3/4 of article at profit of 25% and rest of articles at profit of 17%. Overall profit percent అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ ఏం కాన్స్టెంట్? కాస్ట్ ప్రైస్ కాన్స్టెంట్. కాస్ట్ ప్రైస్ కాన్స్టెంట్. వాట్ ఈస్ ద బెస్ట్ కాన్సెప్ట్? యావరేజ్. ఇప్పుడు బెస్ట్ కాన్సెప్ట్ యావరేజ్. సో 3/4 మొత్తం 4 ఆర్టికల్స్ 3 ఆర్టికల్స్ మొత్తం ఎన్ని ఆర్టికల్స్? 4 ఎన్ని ఆర్టికల్స్? 3 ఆర్టికల్స్. 3 ఆర్టికల్ ఎంత ప్రాఫిట్ అమ్ముతున్నాడు? 25%. అవుట్ ఆఫ్ 4లో 3 అయిపోయినాయి. అవుట్ ఆఫ్ 4లో 3 అయిపోతే ఇంకెన్ని మిగిలినాయి? 1. ఎంత ప్రాఫిట్ అమ్మిండు? 17% ప్రాఫిట్ కమ్మిండు. అవునా? 17%. అవునా? యావరేజ్ చేయాలి. ఓకేనా? యావరేజ్ 3 into 25 అంటే ఎంత? 75. 3 into 75. 3 into 25 75. 1 into 17 17. డివైడ్ బై టోటల్ ఎన్ని? 4 ఆర్టికల్స్. టోటల్ ఎన్ని ఆర్టికల్స్? 4 ఆర్టికల్స్. సో ఎంత అవుతుంది? 92. ఎంత? 92 డివైడ్ బై 4 అంటే వాట్ యువర్ ఆన్సర్? 23% ప్రాఫిట్. వాట్ ఓవరాల్ ప్రాఫిట్? 23%. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఓవరాల్ ప్రాఫిట్? 23% అవుతుంది. అవునా? సో కాస్ట్ ప్రైస్ కాన్స్టెంట్ ఉంటే ఏం చేయాలి? ఇక్కడ యావరేజ్ చేయాలి. ఏం చేయాలి? యావరేజ్ చేయాలి. అవునా? కాన్సెప్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. చూడండి, ఇలా మనకు ప్రతి దానిలో వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? కాపీ దిస్. The profit earned by selling article at 1000 rupees is double the loss incurred when the same article sold for 850 at what price to be sold to make a 30% profit. So to make a 30% profit ante your answer is which multiple? 30% profit ante 130. Your answer is which multiple? 13 multiple అవ్వ. అవునా? ఏం కావాలి? 13 multiple. సేమ్ మోడల్ క్వశ్చన్స్ 2018లో పడ్డదా లేదా? 2016లో ఎక్కడ వచ్చింది? మెయిన్స్లో వచ్చింది. అదే క్వశ్చన్ తీసుకొచ్చి ఏం చేశాడు? 2018 ప్రిలిమ్స్లో పెట్టాడు. అబ్జర్వ్ చేశారా? సేమ్ మోడల్ క్వశ్చన్, వాల్యూ చేంజ్ అంతే. ఓకే, సో 13 మల్టిపుల్ ఇది కాదు. 13 మల్టిపుల్ ఇది కాదు. ఇది కూడా 13 మల్టిపుల్ అవుతుందా? అవ్వదు. 13 మల్టిపుల్ కాదు. 13 9s 117. అవునా? ఇది 13 మల్టిపులే కదా? ఎస్. ఇది 13 మల్టిపులా? కాదు. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? చలో టేక్ దిస్ చేద్దాం మళ్ళీగా. ఇది యావరేజ్తో వస్తుందా? రాదు. బికాస్ ప్రాఫిట్ ఎంతనో లాస్ అంతేనాడా? లేదు. కంపారిజన్ చేశాడు వేరేలాగా. సో ఇక్కడ క్వశ్చన్ ఏం సేమ్? సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ సేమ్. కాస్ట్ ప్రైస్ సేమ్ అన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ 1 ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ 1. సెల్లింగ్ ప్రైస్ 1 ఎంత ఇచ్చాడమ్మా? ఫాస్ట్ ఎవ్రీబడి. సెల్లింగ్ ప్రైస్ 1 ఎంత? 1000. సెల్లింగ్ ప్రైస్ 2 ఎంత? చెప్పాలి లేకపోతే పడుకుంటారు. సెల్లింగ్ ప్రైస్ 2 ఎంత? 850. సో 850. ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందట, ఇక్కడ ఏమొచ్చింది? లాస్ వచ్చింది. క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ మనకు? సో 1000 is double the loss. ప్రాఫిట్ వచ్చినారు. ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ డబుల్ ద ఏమన్నాడు? లాస్ అన్నాడు. డబుల్ ద లాస్ అంటే లాస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. చెప్పండి అమ్మా ఎవ్రీబడి. లాస్ 1 అనుకున్నారు అనుకోండి. లాస్ 1 అనుకుంటే ప్రాఫిట్ ఎంత అవుతుంది? డబుల్ అంటే ఎంత? +2. డబుల్ అంటే ఎంత? +2. ప్రాఫిట్ అంటే ఏ సింబల్ పెట్టుకోవాలి? ప్లస్. లాస్ 1 రూపీ అనుకోండి, అప్పుడు ప్రాఫిట్ ఎంత? 2 రూపీస్. ప్రాఫిట్ అంటే ఏ సింబల్? ప్లస్ సింబల్. లాస్ అంటే మైనస్ సింబల్. ఏం చేయాలి? డిఫరెన్స్ ఎంతమ్మా? 3 parts. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 3 parts. ఇక్కడ డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ ఎంత? 150. సో డిఫరెన్స్ ఇస్తే 150. 3 parts 150 అంటే ఈచ్ పార్ట్ 50. 50 అంటే ఎంత? ఇక్కడ 100 రూపీస్. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఖచ్చితంగా ఎంత అవుతుంది? 1000 రూపీస్కి అమ్మితే 100 ప్రాఫిట్ అంటే వాడే కాస్ట్ ప్రైస్ 900. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? 900. దీనిలో ప్రాఫిట్ ఎంతట? 30%. దీనిలో ప్రాఫిట్ ఎంత? 30%. 900లో 30% ప్రాఫిట్ అంటే ఎంత? 270. 900లో 30% అంటే ఎంత? 270. సో 900 + 270 అంటే ఎంత? 1170.
సో ఆన్సర్ ఈజ్ 1170. విచ్ ఆప్షన్? సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ప్రతి ఇయర్ ఈ మోడల్ క్వశ్చన్ వస్తుంది మనకు ప్రిలిమ్స్లో నుంచి మెయిన్స్ నుంచి ప్రిలిమ్స్లోకి. ఓకే రైట్. ఈ వర్క్ మిమ్మల్ని వేసుకురమ్మంటే మీరు వేయరు. 2016 నుంచి పేపర్ చూడాలన్నా బద్ధకం. అవునా? 2016లో ఏపీలో అయింది, తెలంగాణలో అయింది. ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ 2, 4 పేపర్లు. 18లో 4 పేపర్లు, 4 + 4 8. 23లో మళ్ళీ 4, 12 పేపర్స్. 12 పేపర్స్ వెతకాలనా? 12 ఎగ్జామ్స్లో 75 క్వశ్చన్స్ వచ్చినాయి, ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్. 12 ఎగ్జామ్స్ అయినాయి కదా, 12 ఎగ్జామ్స్లో మొత్తం ఎన్ని వచ్చినాయి? 75. అవునా? 75. ఓకే. సో దేర్ ఫోర్ అంటే ఈచ్ మినిమం ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో? 6. మినిమం ఎన్ని వస్తున్నాయి? 6 చొప్పున వస్తున్నాయి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఎక్కువ వెయిటేజ్ మెయిన్స్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రిలిమ్స్లో మనకు 3 నుంచి 4 క్వశ్చన్స్ పడితే మెయిన్లో మనకు 6 నుంచి 8 క్వశ్చన్స్ పడుతున్నాయి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. బై సెల్లింగ్ 2 items ఈచ్ ఫర్ 990 అంటే సెల్లింగ్ ప్రైస్ సేమ్. మర్చెంట్ గెట్ ప్రాఫిట్ ఆఫ్ 10% అండ్ లాస్ ఆఫ్ 10%. ద రిజల్ట్ ఆఫ్ మర్చెంట్ ఆన్ హోల్ ట్రాన్సాక్షన్ లాస్ ఆఫ్ 1%. అవునా? వాట్ ఈస్ ఆన్సర్? లాస్ ఆఫ్ 1%. అవునా? వాట్ ఏ కాన్సెప్ట్? డైరెక్ట్ మైనస్ x²/100. సో మైనస్ ఆఫ్ 10²/100. 10²/100 అంటే -100/100. -100/100. -100 అంటే ఏంటిది? లాస్ ఆఫ్ ప్రాఫిటా? లాస్. ఓకేనా? లాస్. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మనం దీనిలో సెల్లింగ్ ప్రైస్ ఏముంటే మోర్ దాన్ 2 ఉంటే కూడా చేసాం కదా. దేంతో చేయొచ్చు వాళ్ళది? ఫ్రాక్షన్తో కూడా చేయొచ్చు. ఓకేనా? ఫ్రాక్షన్తో కూడా చేయొచ్చు. చలో ఫ్రాక్షన్తో చేద్దాం. రెగ్యులర్ అయిపోయింది కదా. వి గోయింగ్ టు ఆన్సర్ విత్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్. అవునా? 10% ప్రాఫిట్. 10% ప్రాఫిట్ అంటే ఎంత? +1/10. 10% లాస్ అంటే -1/10. చలో సెల్లింగ్ ప్రైస్ 1 అపాన్ కాస్ట్ ప్రైస్ 1. కాస్ట్ ప్రైస్ 10 అవుతే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 11. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ 2. కాస్ట్ ప్రైస్ 2 అండ్ సెల్లింగ్ ప్రైస్ 2. కాస్ట్ ప్రైస్ 2 10 అయితే 1 రూపీ లాస్ అంటే ఎంత? 9. మరి క్వశ్చన్లో ఏం చేయమన్నాడు? సెల్లింగ్ ప్రైస్ చేయమన్నాడు. మరి ఇక్కడ 11 ఉంది, అక్కడ 9 ఉంది కాబట్టి దీన్ని ఎన్ని టైమ్స్ చేద్దాం? 9 టైమ్స్. దీన్ని 11 టైమ్స్ చేశారనుకోండి. చెప్పండి అమ్మా, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 99. కాస్ట్ ప్రైస్ ఎంత? 90. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 99. కాస్ట్ ప్రైస్ ఎంత? 110. సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. 99 + 99 అంటే ఎంత? 198. సో 90 + 110 ఎంత? 200. సో 200. కాస్ట్ ప్రైస్ 200 ఉంది. 198. లాస్ ఎంత? 2 రూపీస్. పర్సెంటేజ్ ఎంత? 100. 0 0 క్యాన్సిల్. 2/2 అంటే ఎంత? 1. సో వాట్ ఏ లాస్? 1%. రైట్ ఆన్సర్. ఏ కాన్సెప్ట్ వేసాము? ఫ్రాక్షన్. మోర్ దాన్ 2 ఇచ్చినప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్. వాట్ ఈస్ అదర్ మెథడ్? -x²/100. వాట్ ఈస్ అదర్ మెథడ్? మైనస్ ఆఫ్ x²/100. మైనస్ మీన్స్ లాస్ ఇండికేషన్ చేస్తాం. ఇది ఎలా వచ్చిందో కూడా క్లాస్లో చెప్పుకున్నాం. x²/100 అనేది ఎలా వచ్చిందో కూడా మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఆ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్. అది గుర్తుపెట్టుకోవడం అనేది సో ఓకే. బట్ మోర్ దాన్ 2 ఇచ్చినప్పుడు ప్రాబ్లం అవుతాయి. అప్పుడు మనం ఇలానే సాల్వ్ చేస్తాం. మళ్ళీ సేమ్ క్వశ్చన్ పడింది అదే ఇయర్లో. సేమ్. బై సెల్లింగ్ 2 articles ఈచ్ at 480. ఏ మర్చెంట్ గెట్ 20% లాస్, 20% ప్రాఫిట్. వాట్ ఏ లాస్? 4%. విచ్ ఆప్షన్? ఏ. సేమ్ క్వశ్చన్ 2 ఇచ్చాడు ఆ ఇయర్. క్వశ్చన్ ఇక్కడ ఏం సేమ్? సెల్లింగ్ ప్రైస్ 1 అండ్ సెల్లింగ్ ప్రైస్ 2 సేమ్ ఉంది. సేమ్. అండ్ ప్రాఫిట్ లాస్ సేమ్ ఇస్ ఈక్వల్ టు x. వాట్ ఈస్ అదర్ వన్? -x²/100. అవునా? ఇది నేను నేర్చుకున్నా నాకు ఎనఫ్ అనుకుంటే పప్పులో కావాల్సినట్టే. అవునా? సో అప్డేట్ అవుతే అప్పుడు ఇబ్బంది అవుతాయి. సో నేను ఇలా సాల్వ్ చేస్తారు కదా, నేను ఫ్రాక్షన్తో చేస్తున్నాను. ఓకేనా? ఫ్రాక్షన్ ఈజ్ ద బెస్ట్ వన్ బికాస్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. 20% ప్రాఫిట్ అంటే +1/5. సో 20% లాస్ అంటే -1/5. చలో ఇక్కడ రాస్తున్నాను. సెల్లింగ్ ప్రైస్ 1/కాస్ట్ ప్రైస్ 1. సెల్లింగ్ ప్రైస్ 1/కాస్ట్ ప్రైస్ 1 ఎంత? 6/5. అవునా? 6/5. నెక్స్ట్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 2. సెల్లింగ్ ప్రైస్ 2/కాస్ట్ ప్రైస్ 2 ఎంత? 4/5. 4/5. క్వశ్చన్ ఏం చేయమన్నాడు? సెల్లింగ్ ప్రైస్ చేయమన్నాడు. క్వశ్చన్ ఏం చేయమన్నాడు? సెల్లింగ్ ప్రైస్. 6 4 LCM 12. 12 రావాలంటే ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 6 2s are 12. 12 divided by 10. 12 రావాలంటే ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. సో 4 3s are 12. 12 divided by 15.
సో 12 + 12 అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 24 రూపీస్. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 24 రూపీస్. మరి ఇది 10 and 15 అంటే ఎంత 25 రూపీస్. 25 రూపీస్ కొని 24 రూపీస్కి అమ్మాడు. లాసా ప్రాఫిటా? లాస్. సో 25 రూపీస్ కొని 24 రూపీస్కి అమ్మితే లాస్ ఎంత 1 రూపీ. పర్సెంటేజ్ ఎంత 100. వాట్ లాస్ 4%. విచ్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. -x² / 100తో కూడా చేసేయండి. 20² అంటే 400. 400/100 అంటే 4. రైట్. ఓకే. సో ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక క్వశ్చన్ తగ్గితే సింపుల్ అండ్ కాంపౌండర్స్లో ఒక క్వశ్చన్ పెరుగుద్ది. అర్థమైందా? సో ఈసారి తెలంగాణ కన్నా ఏపీలో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్లు పడ్డాయి. అరౌండ్ 2-3 పడ్డాయి అంతే. ఓకే. రైట్. మెయిన్స్లో a person purchased a watch rupees of 4,800 and it sold it to B at 8% profit. B sold it to C 12% loss. The amount paid by C correspond to nearest rupee. A model, Keen model. ఏ అనే వ్యక్తి ఒక గడియారాన్ని 4,800 రూపాయలకు కొని దానిని బి అనే వ్యక్తికి 8% లాభానికి అమ్మాడు. బి దాన్ని 12% నష్టాన్ని సికి అమ్మాడు. సి చెల్లించిన సొమ్ము సమీప రూపాయికి సవరిస్తే. అవునా? ఇక్కడ సింగిల్ ఆర్టికల్ ఉంది. అవునా? సింగిల్ ఆర్టికల్ ఉంది. రివర్స్ వెళ్తున్నాం కాబట్టి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకి ఈజీగా రావాలంటే గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు దాన్ని ఫ్రాక్షన్లో చేద్దాం. ఎవ్రీబడి ఫ్రాక్షన్లో చేస్తే చాలా టైం పడుతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా నమ్మ రాయకండి. వినండి. సో వాట్ ఈస్ యాక్చువల్ వాల్యూ? 4,800. 4,800 ఎంత % ప్రాఫిట్? 8% ప్రాఫిట్. 8% ప్రాఫిట్ అంటే 2 zeros పోతాయా? పోతాయి. 50 8s 400. సో 2 8s 16. 400కి 16 పోతే ఎంత? 384. సో 384 అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 384 వచ్చింది. 384 కలపండి అమ్మా. ఎంత? 384 కలిపితే 48 3 51 51 84. కమాన్ అమ్మా. ఎంత? 51 84. దీని ఎంత % లాస్ అట? 12% లాస్. ఎంత లాస్? 12% లాస్. 12% లాస్ అంటే సింపుల్. ఇక్కడ మల్టిప్లై అయ్యి సరిపోతుంది. 12తో మల్టిప్లై అండి అమ్మా. 12తో మల్టిప్లై అయ్యి సరిపోతుంది. 12 4s 48. 12 8s 96. 96 అంటే 100. 10. ఓకే. 12 1s 12 అంటే 22. 2 12 5s 60. 62 అంటే ఎంత లాస్? 622 తీసేయాలి. అంటే అప్రాక్సిమేట్ ఎంత తీసేయాలి? 622 రూపీస్ తీసేయాలి. అవునా? తీసేయండి అమ్మా. చెప్పండి అమ్మా. 51 6 పోతే ఎంత? 45. ఎంత? 45. 45తో ఉన్న ఆప్షన్స్. సో 84 22 పోతే ఎంత? 62. ఎంత? 62. వాట్ రైట్ ఆన్సర్? 4562. ఈ క్వశ్చన్ ఇలా సాల్వ్ చేయాలంటే మీకు ఐడియా రావాలి. అర్థమైందా? మీరు ఫ్రాక్షన్లో చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో నీకు ఏమన్నాడు? కరస్పాండింగ్ టు నియరెస్ట్ రూపీ అన్నప్పుడు ఇలా అప్రాక్సిమేట్స్ చేయాలి. లాజిక్ అర్థమైందా? వాట్ యాక్చువల్ ప్రైస్? అందులో ఎంత % ప్రాఫిట్? 8%. అంటే ఎక్స్ట్రా ఎంత? 384. సో 4,800 384 కలిపితే ఎంత? 5184. దీని ఎంత % లాస్? 12%. అంటే ఎంత? అప్రాక్సిమేట్లీ 622. సో దీనికి 622 తీసేస్తే ఎంత? 4562. ఓకేనా? 4562. సో విచ్ ఆప్షన్ రైట్ ఆన్సర్? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. టేక్ దిస్. కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్. నాకు క్యాలిక్యులేషన్ చాలా హెవీగా అనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ విత్ సింపుల్ కాన్సెప్ట్. 4,800లో ఎంత % అన్నాడు? 8% ప్రాఫిట్. 8% ప్రాఫిట్ అంటే సింపుల్. దీన్ని 50 అనుకున్నా. 50 8s 400. 50 అంటే ఎక్స్ట్రా ఎంత పెంచాను? 2 పెంచాను. 2 8s 16. అంటే 400 16 పోతే ఎంత? 384. అంటే నాకు ఇక్కడ 384 ప్రాఫిట్ వచ్చింది. ఈ 384 దీనికి కలిపితే 5184 వచ్చింది. 5184. నాకు దీనిలో లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చిందా? లాస్. ఎంత లాస్ వచ్చింది? 12%. అంటే డైరెక్ట్ 12తో మల్టిప్లై అండి. 12 4s 48. 12 8s 96. 100 అంటే 10. 12 1s 12 22. 22 అంటే 2. 12 5s 60 అంటే 62. ఇది డివైడ్ బై 100 అంటే ఎంత? డెసిమల్. అప్రాక్సిమేట్లీ ఎంత? -622 తీసేయాలి. -622 తీసేయండి. -622 తీసేస్తే 51 6 పోతే 45. అవునా? 51 6 పోతే ఎంత? 45. 84 22 పోతే 62. అంటే అప్రాక్సిమేషన్ ఎంత? 4562. విచ్ ఆప్షన్? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ మెయిన్స్ క్వశ్చన్ స్టార్ట్ అయ్యాయి. మెయిన్స్లో ఇది సెకండ్ క్వశ్చన్. ఇప్పటివరకు 2 క్వశ్చన్స్ వచ్చినాయి. An article has market price of 3,600 by giving 2 successive discount of 10% each instead of giving 20%. The market price. Gain of trader percentage. Gain కనుక్కోవడం. చేసామా లేదా క్వశ్చన్? యాజ్ దిస్ క్వశ్చన్ చేసాం. చూడండి, ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్.
అవునా? సింగిల్ డిస్కౌంట్ ఎంత? సింగిల్ డిస్కౌంట్ ఎంత? 20%. 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఇస్తే -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 into 10/100. ఐడియా ఉందా? అడిషన్ కాన్సెప్ట్. చలో 0 0 0 క్యాన్సల్. 20 10 పోతే ఎంత? 19. సో ఇప్పుడు షాప్ కీపర్కి ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 1% ప్రాఫిట్. అవునా? ఒకేసారి డిస్కౌంట్ ఇస్తే కస్టమర్కి ప్రాఫిట్, ఒకేసారి డిస్కౌంట్ ఇస్తే కస్టమర్ ప్రాఫిట్. కానీ సక్సెస్ డిస్కౌంట్ ఇస్తే ఎవరికి లాసు? కస్టమర్కి లాసు, షాప్ కీపర్కి ప్రాఫిట్ అవుతుంది. మీరు ఎక్కడైనా షాప్కి వెళ్తే 50% డిస్కౌంట్ ఇస్తుంటే 30-20 ఇస్తాడు, ఒప్పుకోకండి. ఫ్లాట్ 50 అడగండి. అర్థమైందా? ఒకసారి 30 ఒకసారి 20 అంటే మన బ్రెయిన్ 30 + 20 50 అనుకుంటాం. అవునా? అది కాదు ముచ్చట, తప్పు. అవునా? 30 + 20 అంటే ఎంత అవుతుంది మనకు? ఎంత అవుతుంది? 44% అవుతుంది. చూడండమ్మా, -30 -20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 30 × 20 / 100. అవునా? 0 0 క్యాన్సల్. అంటే మనకు వచ్చే డిస్కౌంట్ ఎంత? 44%. 50 ఎక్కడ, 44 ఎక్కడ? లాసా కదా? 6% లాస్ అవుతున్నాం. అవునా? సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్ అంటాం. ఓకేనా? లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చినో డిస్కస్ చేసాం. 1% ప్రాఫిట్, 1% ఆఫ్ 3600. అవునా? 1% షాప్ కీపర్ ప్రాఫిట్, 1% ఆఫ్ ప్రైస్ ఎంత ఉంది? 3600. 1% ఆఫ్ 3600 అంటే ఎంత ప్రాఫిట్? 36. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అందుకే 2018లో ఎందుకు 190 దాటింది క్రాస్ మార్క్స్? అంత ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్. Take question. A person P sells article to Q at profit of 5%. Q sells it to another person R at a profit of 5%, and R sells another person S for 46,305, making profit of 5%. Then cost price of article for the first person is. తెలంగాణ SMS బోర్ కొడతలేదా క్వశ్చన్ చేసి రిపీట్ అవుతుందా లేదా? చైన్ ప్రాసెస్. లాజిక్ అర్థమైందా? మీకు బోర్ కొడుతుంది, కానీ బోర్ కాదు, ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. P అనేవాడు ఎవరికి అమ్మాడు? Q. అవునా? సో చూడండి, అంటే మీకు ఎందుకు PYQ చేయాలంటున్నా అంటే, PYQ క్వశ్చన్స్ చేస్తుంటే వాల్యూస్ ఈజీ ఇచ్చినప్పుడు టైం టేకింగ్, వాల్యూస్ క్యాలిక్యులేషన్ ఇచ్చినప్పుడు టైం టేకింగ్, వాటి మధ్యలో గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. అర్థమైందా? ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తోటి. ఓకేనా? P ఎవరికి అమ్మాడు? Qకి. 5% ప్రాఫిట్ నా కాస్ట్ ప్రైస్ రాదు. 5% ప్రాఫిట్ అంటే ఎంత? 21/20. అంతేనా కదా? డైరెక్ట్ వేసాను. 5% ఎంత? 1/20. 1/20 కావాలంటే రాస్తాను. అవునా? దయచేసి క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెట్టకండి. అవునా? P2Q ఎంత ప్రాఫిట్? 5% ప్రాఫిట్. Q సోల్డ్ ఎవరికి? R. ప్రాఫిటా లాసా? ప్రాఫిట్. ఎంత? 5%. R సోల్డ్ టు S ఎంత? 5% ప్రాఫిట్. అవునా? 5% ప్రాఫిట్. అండ్ S పేడ్ హౌ మచ్? 46,305 రూపీస్. ఓకే, ఇట్స్ కాల్డ్ 21 క్యూబ్ అంటే 9261. ఓకే, 9261 9 మల్టిపుల్ చూడండి ఏమొస్తుంది ఇక్కడ? 9 మల్టిపుల్ వస్తుంది. దట్ ఈస్ అ 9 మల్టిపుల్. 5% అంటే వాడే ఫ్రాక్షన్ మాట్లాడండి అమ్మా, 1/20. అవునా? సో కాస్ట్ ప్రైస్ అంటే 20/21. మొత్తం ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్. మాట్లాడండి అమ్మా, హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్. 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్స్ కదా. 21 క్యూబ్. 21 క్యూబ్ అంటే ఎంత? 9261. 20 క్యూబ్ అంటే ఎంత? 8000. రాయకండి, దయచేసి రాయకండి, వినండి. క్యాలిక్యులేషన్ చేస్తున్నా నాకు తెలుసు. అవునా? 46305. అవునా? సో లాస్ట్ ఆప్షన్లో 3 zeros తీసేయాలి. లాస్ట్ ఆప్షన్ ఏం చేయాలి? 3 zeros తీసేయండి. 3 zeros తీసేయండి. లాస్ట్ ఆప్షన్లో 3 zeros తీసేయండి. 3 zeros తీసేయండి. 3 zeros తీసేయక వచ్చే ఆన్సర్ దేంతో డివైడ్ అవ్వాలి? 8తో డివైడ్ అవ్వాలి. దేంతో డివైడ్ అవ్వాలి? 8తో డివైడ్ అవ్వాలి. మరి 38 ఉంది, 38 8తో డివైడ్ అవుతుందా? అవదు. 39 8తో డివైడ్ అవుతుందా? అవదు. 48 తోటి డివైడ్ అవుతుంది. సో 42 డివైడ్ అవుతుందా? అవదు. సో మన రైట్ ఆన్సర్ ఏంటది? సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? 3 zeros తీసేయంగా. ఇప్పుడు చూద్దాం. 9261. 9261 హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. 9261 హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. సో 8000 into 5 అంటే వాట్ యు రైట్ ఆన్సర్? 40,000. ఎంత? 40,000. ఓకేనా? క్లియర్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. 21 క్యూబ్ అంటే ఎంత? క్యూబ్స్ ఎక్కడి వరకు రావాలని చెప్పిన? 30 వరకు రావాలి. 21 క్యూబ్ అంటే ఎంత? 9261. 20 క్యూబ్ అంటే ఎంత? 8000. 20 క్యూబ్ అంటే ఎంత? 8000 ఇస్ ఈక్వల్ టు ఏమిచ్చాడు? 46305. 9261 హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. సో దేర్ఫోర్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 8000 into 5 అంటే ఎంత? 8000 into 5 అంటే ఎంత?
40,000. TS means 2018. A merchant market his goods 25% above cost price and allow discount of 15%. The profit percent of transaction is same question class notes లో ఉంది, చెక్ చేసుకోండి. ఒక వర్తకుడు తన వస్తువును కొన్న వేళ 25% ఎక్కువ ప్రకటించి 15% డిస్కౌంట్ ఇచ్చిన ఆ లావాదేవీలో వచ్చిన లాభ శాతం ఎంత? హౌ మెనీ పర్సన్స్ ఇన్వాల్వ్? 1 2 ఓన్లీ 1%. ఎవరాళ్ళు? షాప్ కీపర్. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ ఎంత పెంచిండు? 25% పెంచిండు. డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు? 15. అవునా? ప్లస్ ఇంటూ మైనస్ 25 ఇంటూ 15 డివైడెడ్ బై 100. అవునా? 100. సో 25 లెక్కలు 15 పోతే ఎంత? 10. not 10. Okay, 10. So 25 how many times? So 4 times. 10 minus 4 3s are 12. 4 3s are 12. 12 అంటే ఎంత మిగిలింది? 3 by 4. సో ఐడియా ఉందా షార్ట్ కట్ టెక్నిక్ దీనికి? 10 బిఫోర్ 9. 9 లెక్కలు 3 పోతే 6 1 by 4%. విచ్ ఆప్షన్? ఏ కాన్సెప్ట్ అది? అడిషన్ కాన్సెప్ట్. 1% ఉంటే ఏం వాడచ్చు? అడిషన్ చేయొచ్చు, ఇంటూ చేయొచ్చు. సో ఇంటూ కాన్సెప్ట్ వేద్దాం, రాయకండమ్మా. ఇంటూ కాన్సెప్ట్. అవునా? 25% వాట్ ఈస్ ద వాల్యూ? ప్లస్ 1/4. నెక్స్ట్ ఏమన్నాడు? డిస్కౌంట్ ఎంత? 15%. 15% అంటే మైనస్, మాట్లాడరేంటమ్మా, మైనస్ 3 సో దిస్ ఇస్ 25% అంటే ప్లస్ 1/4. సో దిస్ ఇస్ మైనస్ 3/20. చెప్పండి అమ్మా. సో డినామినేటర్లో ఎవరు ఉంటారు? కాస్ట్ ప్రైస్. న్యూమినేటర్లో సెల్లింగ్ ప్రైస్. సో 4లో 1 పెంచాడు ఎంత? 5. 20లో 3 రూపీస్ తీసుకున్నాడు ఎంత? 17. రైట్. ఓకే, 5 how many times? 4 times. సో వాట్ ఇస్ ద వాల్యూ? 17/16. 16 రూపీస్ చెప్పి 17 నెంబర్ అంటే ప్రాఫిట్ ఎంత? 1. పర్సెంటేజ్ ఎంత? 100. 16/100 అంటే వాట్ ఇస్ ద ప్రాఫిట్? 6 1/4. ఏ కాన్సెప్ట్ అది? ఫ్రాక్షన్ కాన్సెప్ట్. ఇది ఏ కాన్సెప్ట్? అడిషన్ కాన్సెప్ట్. ఇవి అయిపోయాక ఒక 2 to 4 పేపర్స్ వదిలిపెట్టుకోండి. మిక్సెస్ అండ్ అలిగేషన్స్ ఉంటాయి. మిక్సెస్ అండ్ అలిగేషన్ చెప్పేటప్పుడు మళ్ళీ అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ మళ్ళీ టచ్ చేస్తాం. అర్థమైందా? కాస్ట్ ఆఫ్ 4 chairs ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ 3 tables. పిచ్చి క్వశ్చన్లు ఉంటాయి, ఈజీ, దట్ వీ కెన్ ఆన్సర్ బై అలిగేషన్ కాన్సెప్ట్. ఓకే, రైట్. తెలంగాణ means 2018 question. The profit earned by selling an article rupees of 25,000 is equal to 7 times the loss if same is sold rupees of 2100. The selling price of article in rupees make profit of 20%. So 20% ante your answer is which multiple? 6 multiple. Avuna? So 20% ante your answer is which multiple? 6 multiple. మన ఆన్సర్ 6 multiple కావాలి. 6 multiple అవుద్దా? సో 6 multiple డిస్టెన్స్ సమ్ 3 multiple కావాలి. 2 + 4 6 + 2 8. 8 అనేది 3తో డివైడ్ అవ్వదు, రాంగ్ ఆన్సర్. ఓకే, సో 15 డివైడ్ బై 3 అండ్ ఈవెన్ నెంబర్ ఎస్, ఇది అవ్వచ్చు. ఇదంతా డిస్టెన్స్ సమ్ 10 డివైడ్ బై 3 నో. ఇది 16 డివైడ్ బై 3 నో. సో వాట్ ఈ రైట్ ఆన్సర్? 3. 20% ప్రాఫిట్ అంటే మన ఆన్సర్ ఏం కావాలి? 6 multiple. 6 multiple అంటే ఏ మల్టిపుల్ కావాలి? 3 multiple. 3 multiple అంటే ఆన్సర్ ఏంటిది? 2580. తెలంగాణ ఎస్ఏ మీన్స్ 2018. కమాన్ అమ్మా, కాస్ట్ ప్రైస్ ఏమన్నా క్వశ్చన్ ప్రతి ఇయర్ పడుతుందా లేదా? ప్రిమ్స్లో పడుతుంది, మెయిన్స్లో పడుతుంది. సో ఇప్పటికైనా అర్థమైందా? నేను క్లాస్లో చెప్పినప్పుడు మోడల్ వైజ్ చెప్తున్నప్పుడు ఇది క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందని మీకు ప్యాటర్న్ ఎందుకు చెప్తున్నట్టు రీజన్ బికాస్ దిస్ వన్. I everyday watch every question paper which held in a before of class. నా నిన్న క్లాస్ కన్నా ముందు జరిగిన ఎగ్జామ్ పేపర్ కూడా ఆ పీవైక్యూ క్వశ్చన్స్ కూడా మేము క్యాప్చర్ చేస్తూ ఉంటాం. బై మెమరీ బేస్డ్ అవ్వచ్చు, రెస్పాన్స్ షీట్ అవ్వచ్చు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళకి కానీ, ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ కానీ రెస్పాన్స్ షీట్ బయటికి వస్తుంది. ఇక తెలంగాణ అండ్ ఏపీలో ఎస్ఏ పేపర్ అయితే ఎగ్జామ్ రాసినప్పుడే మీ చేతిలో ఉంటుంది పేపర్. వీ హ్యావ్ అవైలబుల్. అర్థమైందా? బ్యాంక్ వాళ్ళకైతే ఎగ్జామ్ రాసినాక 4 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తాడు. రైట్, చేద్దామా? యావరేజ్ వస్తుందా? ఇది రాదు. యావరేజ్ వస్తుందా? రాదు. ఎందుకు? ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ఉండాలా? లేదు. సో సెల్లింగ్ ప్రైస్ 1 ఎంత ఉంది? ఫాస్ట్ కమాన్. సెల్లింగ్ ప్రైస్ 1 ఎంత? 25,000. సెల్లింగ్ ప్రైస్ 2 2000.
2500, సారీ ఇక్కడ 0 ఎక్స్ట్రా ఇచ్చాను నేను. సెల్లింగ్ ప్రైస్ 1 ఎంత 2500, సెల్లింగ్ ప్రైస్ 2 ఎంత 2100. ఇక్కడ నీకు ఏమొచ్చిందట ప్రాఫిట్ వచ్చిందట, ఇక్కడ నీకు ఏమొచ్చింది లాస్. ఇక్కడ ప్రాఫిట్ అన్నాడు, సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు 7 టైమ్స్ ఆఫ్ లాస్. లాస్ 1 అనుకోండి, లాస్ ఎంత అనుకోండి 1, లాస్ 1 అనుకుంటే చెప్పండమ్మా, లాస్ 1 అనుకుంటే ప్రాఫిట్ ఎంత 7 రూపీస్. సో డిఫరెన్స్ ఎంత 8 పార్ట్స్, డిఫరెన్స్ 8 పార్ట్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 400, 8 పార్ట్స్ 400 అంటే 1 పార్ట్ ఎంత 50, 1 పార్ట్ ఎంత 50 అంటే ఇక్కడ ఎంత 350. సో 350 అంటే వాట్ ఏ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2150. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఎంత 2150. అవునా, ఈ ప్రాఫిట్ తీసేలా వద్దా 2500 350 ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ 2150. ఇప్పుడు నీకు ఎంత ప్రాఫిట్ రావాలట 20%. 20% అంటే ఎంత 430 రూపీస్. 20% ఎంత 430 రూపీస్. 430 యాడ్ చేయండి అమ్మా, యాడ్ చేసి ఎంత 21 + 4 20 ఎంత వస్తుంది 2580 వస్తుంది. 2580 అవునా, 2580. విచ్ ఆప్షన్ బి, ఓన్లీ 3 మల్టిపుల్. టెస్ట్ సిరీస్ అర్జున టెస్ట్ సిరీస్ కంపల్సరీ తీసుకోండి అమ్మా. యూ నెవర్ గెట్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఆన్లైన్ ప్లాట్ఫామ్. Shopkeeper sold an article at a certain price. If it is sold at 80% of the price, the loss would be 8%. Then the profit percent of original selling price. Discuss చేసాం. ఐడియా ఉందా క్వశ్చన్, ఐడియా ఉందా లేదా? ఎస్. ఒక దుకాణదారుడు ఒక వస్తువుని కొంత ధరకి అమ్మినాడు. ఆ వస్తువుని ఆ ధరలో 80% అమ్మితే అతనికి 8% నష్టం వస్తుంది. అప్పుడు అతనికి అసలు అమ్మిన ధరలో వచ్చే లాభ శాతం ఎంత? సేమ్ మోడల్ క్వశ్చన్ వి డిస్కస్డ్. అవునా, రైట్. ఇక్కడ చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్సెంట్ అట 80%. 80% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అమ్మితే ఇక చూడండి అమ్మా, ఇక్కడేమో పర్సెంటేజ్ చెప్పాడు. సెల్లింగ్ ప్రైస్ని 2 టైప్స్ చెప్పాడమ్మా. ఇక్కడ ఏం చెప్పాడు పర్సెంటేజ్ చెప్పాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు నీకు వాల్యూ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మాట్లాడండి అమ్మా. ఇచ్చాడు నీకు పర్సెంటేజ్ చెప్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు వాల్యూ. డిస్కస్ చేసామా లేదా? రైట్, చెప్పండి అమ్మా. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అన్నాడు? ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్సెంట్ అట 80%. 80% అమ్మితే మనోడు ఇక్కడ లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా? లాస్ ఎంత 8% అంటే ఎంత 92. యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత పర్సెంటేజ్ 100%. 100%కి ఎంత అర్థమైందా? చలో 80కి 92, 80కి ఎంత 92, 100కి ఎంత? ఓకే 16 5 ఓకే 16 పోతుందా? పోదు. సో ఎలా పోతుంది 4 టేబుల్ 20 4 25 430 4 2 4 3 23 5 ఎంత 115. హౌ మచ్ అబౌవ్ 100? 15. ఆప్షన్ సి. సేమ్ క్వశ్చన్ చేస్తాం, చెక్ చేసుకోండి రన్నింగ్ నోట్స్. ఒకసారి పర్సెంటేజ్ చెప్తే ఒకసారి వాల్యూ చెప్పాడమ్మా. ఒకసారి పర్సెంటేజ్ చెప్తే ఒకసారి వాల్యూ చెప్పాడు. సింపుల్ లాజిక్. లిసన్, ఇప్పుడు ఇది మార్కర్ ఉందమ్మా. ఇది యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్లో నేను నమ్మట్లే. దీనిలో ఎంత పర్సెంట్ అమ్ముతున్నా 80% అమ్ముతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను 10 రూపీస్ కొన్నా, 20 రూపీస్కి అమ్మితే నాకు ప్రాఫిట్ వస్తుంది. 20 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్ వస్తుంది. కానీ నేను 20లో ఎంత పర్సెంట్ అమ్ముతున్నా 80% అమ్ముతున్నా. అమ్మడం వల్ల నాకు ఏమైంది లాస్ వచ్చింది. అంటే నాకు యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ తెలుసా? తెలియదు. యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఏమనుకుందాం ఎస్పీ అనుకుందాం. యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఏమనుకుందాం ఎస్పీ. నేను ఎంత పర్సెంట్ అమ్ముతున్నా 80% అమ్ముతున్నా. అప్పుడు నాకు ఏమైంది లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది 8% లాస్. అందులో 8 పోతే ఎంత 92. 80% 92 వస్తే యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్సెంటేజ్ 100%కి అమ్మితే ఎంత? 100%కి అమ్మితే నాకు ఎంత వస్తుంది దాని వాల్యూ 115. అంటే ఎంత ప్రాఫిట్ 15% ప్రాఫిట్. A shopkeeper sold an article at certain price. Same question will repeat again. A person purchased some pens at rupees of 350, sold them at 450. Another person B purchases some pens for 540 and sold them 660. Then the difference between the profit percentage is. ఒక వ్యక్తి ఏ కొన్ని పెన్నులను 350 రూపాయలకు కొని 450 రూపాయలకు అమ్మాడు. మరో వ్యక్తి బి కొన్ని పెన్నులను 540 రూపాయలకు కొని 620 రూపాయలకు అమ్మాడు. వారి లాభాల శాతం మధ్య భేదం ఎంత అన్నాడు. తెలంగాణ ఎస్ఏ మీన్స్ 2018. ఓకేనా? అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎలా ఉన్నాయి సేమ్ ఉన్నాయి. ఓకే జాగ్రత్త రండి అమ్మ. స్టాప్ రేటింగ్. ఓకే
ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్ ఏ అని కూడా ఇక్కడ ఏంటిది అండ్ ప్రాఫిట్ ఆఫ్ బి అవునా, ప్రాఫిట్ ఆఫ్ బి జాగ్రత్తనండి. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ మొదలు డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. దేని మొదలు డిఫరెన్స్ కనుక్కోమన్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ మొదలు డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. ఓకే, డినామినేటర్ ఖచ్చితంగా ఎవరు ఉంటారు, కాస్ట్ ప్రైస్. న్యూమరేటర్ ఏముంటారు, సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, ఏ పర్సన్ ఏ పర్చేస్ సమ్ పెన్స్ ఎట్ 350 సోల్డ్ దెమ్ ఎట్ 450 అవునా, 450 అంటే వాడు చూద్దాం మనోడు ఇక్కడ ఏ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే చూద్దాం. ప్రాఫిట్ పర్సెంటేజ్ డినామినేటర్లో చూడమ్మా, ప్రాఫిట్ అంటే డినామినేటర్ ఏముండాలి, కాస్ట్ ప్రైస్, న్యూమరేటర్ ఏముండాలి, ప్రాఫిట్. ఏనవాడు ఎంత కొన్నాడు, ఏనవాడు ఎంత కొన్నాడు అమ్మా 350, ఏనవాడు 350 కొన్నాడు, ఏనవాడు 350 కొన్నాడు. హౌ మచ్ ఈ సోల్డ్ 450, హౌ మచ్ ఈ సోల్డ్ 450, వాట్ ఏ ప్రాఫిట్ 100, వాట్ ఏ ప్రాఫిట్ 100. నెక్స్ట్ బి అనవాడు చూద్దాం. బి అనవాడు బి పర్చేస్ డేట్ 540, బి పర్చేస్ డేట్ 540 సోల్డ్ ఎట్ 660, ప్రాఫిట్ ఎంత 120 అవునా, 120. పర్సెంటేజ్ అంటే లాస్ట్ పెట్టుకోవచ్చు, పర్సెంట్ అంటే ఏం పెట్టుకుందాం, లాస్ట్. డిఫరెన్స్ అంటే ఇదే కదా, డిఫరెన్స్ అంటే ఇదేనా కదా, ఎస్ డిఫరెన్స్ ఇదే. ఓకే, మైనస్ సింబల్ పెట్టుకుందాం. సో 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. ఓకే, సో రైట్ 5 2s 5 7s. ఓకే, నెక్స్ట్ సో ఎలా పోతుంది 6 6 2s 6 9s. వాట్ ఎల్సిఎం ఆఫ్ 9 7 63. డినామినేటర్ ఏం రావాలి, 63 రావాలి. సో 63 ఉన్నది ఇది కాదు, ఇది కాదు అంటే ఆప్షన్ ఏ కావచ్చు లేదా ఆప్షన్ డి కావచ్చు, ఆప్షన్ ఏ కావచ్చు లేదా ఆప్షన్ డి 63. ఇక్కడ మనకు 7 వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది 9. ఇప్పుడు ఎల్సిఎం 63, 63 రావాలంటే ఎన్ టైమ్స్ 9 2s ఎంత 18, 9 2s ఎంత 18. మాట్లాడంటమ్మా, మోడ్లేస్ అంటే ప్లస్ రావాలి కాబట్టి 7 2s ఎంత 14, పర్సెంటేజ్ ఇంటూ 100, 18కి వెళ్ళి 14 పోతే 4, 400 బై 63. విచ్ ఆప్షన్ ఏ. మీరు పర్సెంటేజ్ కనుక డిఫరెన్స్ చేసారంటే ఆల్ ది బెస్ట్. అర్థమైందా, ఈ విధంగా సాల్వ్ చేయాలి. చలో కాపీ దిస్. రైట్, ఏ పర్సన్ ఏ పర్చేస్డ్ సమ్ ఆర్టికల్స్, some pens for rupees of 350 sold them for rupees of 450. Another person B purchased some pens for 540 and sold them 660. Then the difference between their profit percentage. ఏ ఒక వ్యక్తి ఏ కొన్ని పెన్నులు 350 రూపాయలు కొని 450 రూపాయలకు అమ్ముతాడు. మరో బి వ్యక్తి కొన్ని పెన్నులను 540 రూపాయలు కొని 620 రూపాయలకు అమ్ముతాడు. వారి లాభాల శాతాల మధ్య భేదం ఎంత అన్నాడు. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ రాయకండమ్మా, ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇన్ ద సెన్స్ ప్రాఫిట్ బై కమాన్ యార్, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. చలో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ అనుకుంటున్నాను, ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ ఎవరు అనుకుంటున్నాను, బి అనుకుంటాను. చలో డినామినేటర్ ఏం తీసుకోవాలి, కాస్ట్ ప్రైస్ అవునా, చెప్పాలి. కాస్ట్ ప్రైస్ ఎంత ఉందమ్మా ఏ, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ 350, ఈ పర్చేజ్ రేట్ 350 సోల్డ్ రేట్ 450, ఇప్పుడు ప్రాఫిట్ 100, ప్రాఫిట్ 100. పర్సంటేజ్ని ఇక్కడ పెట్టట్లేదు అవునా, డిఫరెన్స్ అంటే ఏంటిది మైనస్. బి బి పర్చేజ్ రేట్ 540 సోల్డ్ రేట్ 660 అంటే ప్రాఫిట్ ఎంత 120. డిఫరెన్స్ ఆఫ్ పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. ఓకే, 0 0 క్యాన్సల్, 5 2s 5 7s అవునా, 0 0 క్యాన్సల్, 6 2s 6 9s. సో మరి డిఫరెన్స్ చేయాలంటే ఎల్సిఎం సేమ్ ఉండాలి కదా, ఓకేనా సేమ్. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 9 and 7 63 అంటే డినామినేటర్ ఏముండాలి 63 అంటే ఇక్కడ ఉంది ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ డిలో ఉంది. అంటే ఆప్షన్ ఏ కావచ్చు లేదా ఆప్షన్ డి. సో 63 రావాలంటే ఎన్ టైమ్స్, దీన్ని 9 టైమ్స్ చేద్దాం. 9 టైమ్స్ ఎంత 18. 63 అంటే 7 how many టైమ్స్, 9 how many టైమ్స్ 7 టైమ్స్, 7 2s 14, పర్సెంట్ అంటే 100, 18కి వెళ్ళి 14 పోతే 4, 400 బై 63%. విచ్ ఆప్షన్, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. Next question. So a dealer gets a 10% profit after giving 10% discount on the market price of an article. The cost price of article is 9,000. The market price in rupees. ఒక వ్యాపారి ఒక వస్తువు యొక్క ప్రకటిత వేలపై 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 10% లాభం పొందుతాడు. ఆ వస్తువు కొన్న వేల 9,000 రూపాయలు అయినా ప్రకటిత వేల రూపాయలలో ఓకే. ఇక్కడ క్వశ్చన్లో చూడండి అమ్మా, మనకు డిస్కౌంట్ ఎవరు ఇస్తారు, షాప్ కీపర్. ప్రాఫిట్ ఎవరు ఇస్తారు, కస్టమర్. ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఇద్దరు.
ఓకే, ఒకరు షాప్ కీపర్ ఉన్నాడు, ఇంకోటి ఎవరున్నారు మనకి, కస్టమర్. అవునా, కస్టమర్. షాప్ కీపర్కి ఏం తెలుసు, ఏ ప్రైస్ కనపడుతుంది, కాస్ట్ ప్రైస్. కస్టమర్కి ఏ ప్రైస్ కనపడుతుంది, మార్క్ ప్రైస్ కనపడుతుంది, సెల్లింగ్ ప్రైస్ కనపడుతుంది. ఓకే రైట్. మరి షాప్ కీపర్ డిస్కౌంట్ ఇచ్చిండా ఇవ్వలేదా, కమాన్ యార్. షాప్ కీపర్ డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు, 10%. 10% ఎంత, 90. కస్టమర్ ఎంత ప్రాఫిట్ ఇచ్చిండు, 10%. 10% ఎంత, 110. 0 0 క్యాన్సల్. 9 పార్ట్స్ ఎంత, 9000. బికాస్ కాస్ట్ ప్రైస్ తెలుసు, కాస్ట్ ప్రైస్ 9000 అంటే ఈచ్ పార్ట్ ఎంత, 1000. అవునా, 11 అంటే ఎంత, 11000. వాట్ ఇస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్, 11000. విచ్ ఆప్షన్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ లో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు, ఒక షాప్ కీపర్, ఇంకోరు కస్టమర్. Britain? Right. Listen. As per the question, how many persons involved? Only 2 persons involved. ఒకరు షాప్ కీపర్, ఇంకోరు కస్టమర్. సో క్వశ్చన్ లో మనకు షాప్ కీపర్ ఉన్నాడు, క్వశ్చన్ లో మనకి ఎవరున్నారు, షాప్ కీపర్ ఉన్నారు. టు దట్ ఆఫ్ ఎవరున్నారు మనకు, కస్టమర్ ఉన్నారు. టు దట్ ఆఫ్ ఎవరున్నారు, కస్టమర్. షాప్ కీపర్కి ఏ ప్రైస్ కనిపిస్తుంది, కాస్ట్ ప్రైస్. మరి కస్టమర్కి ఏ ప్రైస్ తెలుసు, మార్క్ ప్రైస్ తెలుస్తుంది, సెల్లింగ్ ప్రైస్ తెలుస్తుంది, మార్క్ ప్రైస్. అవునా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే క్వశ్చన్లో డిస్కౌంట్ పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ పర్సెంట్ వచ్చిననుకో, ఆ రేషియో ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ టు మార్క్ ప్రైస్ అవుతుంది. అవునా, ఏ క్వశ్చన్లో అయితే డిస్కౌంట్ పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ పర్సెంట్ ఉంటే రేషియో ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ టు మార్క్ ప్రైస్ అవుతుంది. మరి ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు, 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ అంటే ఎంత, 90. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, 10%. 10% ప్రాఫిట్ ఎవరు ఇస్తారు, కస్టమర్, 110. ఓకే, 0 0 క్యాన్సల్. నా 9 పార్ట్స్ ఇచ్చింది, కాస్ట్ ప్రైస్ 9 పార్ట్స్ ఎంత ఉంది, 9000. అంటే ఈచ్ పార్ట్ ఎంత, 1000. అవునా, దేర్ ఫోర్ 11 పార్ట్స్ అంటే 11 into 1000. 11 into 1000 అంటే ఎంత, 11000. సో విచ్ ఆప్షన్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, కాపీ దిస్. క్లియర్, రైట్. Now next question. With them, by selling 2 items each of 600 rupees, a trader get 10% profit, 10% loss on other. The result of the transaction is loss of 1%. Same model questions. అవునా, అంటే ప్రతి ఇయర్ ఇది రిపీట్ అవుతుందా లేదా, ప్రతి ఇయర్ రిపీట్ అవుతుంది. అవునా, వాట్ ఇస్ దిస్, -x²/100. బట్ మోర్ దాన్ 2 ఇచ్చినప్పుడు ఏంటిది, రేషియో కాన్సెప్ట్. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ ఎంత, లాస్ 1%. చాలా వేసాం ఇప్పటికీ. చూడండి, ఏపీలో 2016లో వచ్చింది, 2018లో వచ్చింది, తెలంగాణలో 2016లో వచ్చింది, 2018లో కూడా వచ్చింది, 2023లో రాలేదు. A shopkeeper sells an article by offering 20% discount on the market price. They get a loss of 5%. If does not offer discount, the gain or loss percentage. ఒక దుకాణదారుడు ప్రకటిత విలువపై 24% రాయితీ ఇచ్చి వస్తువును అమ్మితే 5% నష్టం వచ్చింది. రాయితీ లేకుండా అమ్మితే వచ్చే లాభ శాతం ఎంత అన్నాడు. ఓకేనా, రైట్. సో చూద్దాం. సో మనకు చూడమ్మా, ఇక్కడ మనకు వాల్యూస్ ఇచ్చాడు, అంటే ఇక్కడ ఏంటిది, మార్క్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్, ఇంకోటి టు దట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, ఇక్కడ 2 ప్రైజెస్ ఉన్నాయి, జాగ్రత్త రండమ్మా ఎవ్రీబడి. ఒకటి మార్క్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్. మార్క్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ అంటే ఎలా వస్తుంది, డిస్కౌంట్ ఇస్తే వస్తుంది. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, కమాన్, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 24%. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి నీకు ఏమొచ్చిందట, లాస్ ఎంత వచ్చింది, 5%. ఓకే, చలో 24% డిస్కౌంట్ అంటే దాని వాల్యూ ఎంత, 76. ఎంత, 76. 5% లాస్ అంటే ఎంత, 95. డిస్కౌంట్ ఇవ్వద్దంటే ఎంత, 100 పార్ట్స్కి ఎంత, లాజిక్ అర్థమైందా, 100 పార్ట్స్కి ఎంత. చలో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. 76కి ఎంత, 95. 100కి ఎంత, అవునా, 19 5s 19 4s 4 how many times, 25 times. సో 125 అంటే హౌ మచ్ అబౌవ్ 100, 25. వాట్ ఏ ప్రాఫిట్, 25%. అవునా, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 2 రకాలు వస్తుంది. ఒకటి
మార్క్ ప్రైస్ నుంచి రావడం, ఇంకోటి కాస్ట్ ప్రైస్ నుంచి రావడం. మార్క్ ప్రైస్ నుంచి రావడం అంటే ఏంటిది? డిస్కౌంట్ రావడం. కాస్ట్ ప్రైస్ నుంచి రావడం అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ. మరి ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చాడా లాస్ ఇచ్చాడా? లాస్. మరి డిస్కౌంట్ 24% అంటే అక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 76 పార్ట్స్కి 95 చూపెడుతుంది. 100 పార్ట్స్ అంటే జీరో డిస్కౌంట్ ఎంత చూపెడుతుంది? 125. కాస్ట్ ప్రైస్ 100 పైన ఎంత ఉంటుంది? 25. అంటే వాట్ ఏ ప్రాఫిట్ పర్సంటేజ్? 25%. ఎక్కడి వరకు? 18 వరకు. నెక్స్ట్ 23 ప్రిలిమ్స్ క్వశ్చన్స్. 23 ప్రిలిమ్స్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ ద క్వశ్చన్. Shopkeeper sells goods at a 30% profit on cost price. Due to an error weighing machine, it weighing 20% more than what is display on screen. Then the profit or loss percentage. We already discussed this question. ఓకేనా? 2023 చూడమ్మా 2023 ఎస్ఏ ప్రిలిమ్స్ క్వశ్చన్ స్టార్ట్ అయ్యాయి. ఒక దుకాణదారుడు అతని వస్తువులను కొన్న ధరపై 30% లాభంతో విక్రయిస్తాడు. తూకపు యంత్రంలో గల దోషం వలన అతని తెరపై కనిపించే బరువు కన్నా 20% ఎక్కువ బరువు చూస్తుంది. అతనికి వచ్చే లాభ శాతం ఎంత అన్నాడు. ఇక్కడ ప్రైస్ ప్రకారం ప్రాఫిట్ ఎంత ఉంది? మాట్లాడరేంటమ్మా? టెల్ మీ. ప్రైస్ ప్రకారం ప్రాఫిట్ ఎంత? 30%. అవునా? 30%. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? వెయిట్ ప్రకారం లాస్. ఎంత ఉంది మనకు? 20% లాస్. అంటే 20% ఎక్స్ట్రా వెయిట్. 20% ఎక్స్ట్రా వేస్ట్ అంటే ఎంత? 1/5. 30% వడే ఫ్రాక్షన్ 3/10. అవునా? 3/10. సో ఇక్కడ చూడండి అమ్మా, 30% అంటే అది 13/10 అవుతుంది. ఇది దేని ప్రకారం ఉంది? ఇది ప్రైస్ ప్రకారం. ఇదంతా 6/5. 6/5 అంటే దేని ప్రకారం ఉంది? వెయిట్. మరి ప్రైస్ వెయిట్ ఏ ప్రపోర్షన్? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ప్రైస్ అండ్ వెయిట్ ఆర్ విచ్ ప్రపోర్షన్? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. దేర్ఫోర్ 13/10 ప్రైస్ లో ఉంటే దాన్ని ప్రైస్ లో మార్చుకుంటే ఎంత? 5/6. ప్రైస్ లో మార్చుకుంటే ఎంత? 5/6. 5 1s 5 2s అంటే ఎంత? 13/12. 13/12 అంటే 12 చెప్పి 13 కమ్మితే ప్రాఫిట్ ఎంత? 1. పర్సెంటేజ్ ఎంత? 100. వాట్ ఏ ప్రాఫిట్? 81/3% ప్రాఫిట్. విచ్ ఆప్షన్? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. జనరల్లీ ప్రాఫిట్, ప్రైస్ అండ్ వెయిట్ ఏ ప్రపోర్షన్ ఉంటాయి మనకు? ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇన్వర్స్ ప్రపోర్షన్. చలో టేక్ దిస్. సో మళ్ళీ ఒకసారి లిజన్ కేర్ఫుల్లీ. చాలా ఇంపార్టెంట్. ఈ ప్రైస్ వెయిట్ సంబంధించిన ప్రశ్నలు అనేది చాలా అడుగుతున్నాడు. కాబట్టి కంపల్సరీ మీకు కాన్సెప్ట్ అందరికీ వచ్చి ఉండాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఏంటి అంటే ప్రైస్ అంటే ధర. ప్రైస్ అవునా? ప్రైస్ అండ్ వెయిట్ ఏ ప్రపోర్షన్ ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటాయి. ఏ ప్రపోర్షన్ ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఎందుకు సార్ అంటే సింపుల్ లాజిక్ చెప్తా. అవునా? సో మనకి ఏంటంటే ఎక్స్పెండిచర్ అంటాం. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ ఏంటిది? ప్రైస్ ఇంటూ వెయిట్. అలా కన్జంప్షన్ అంటాం. కన్జంప్షన్ అనొచ్చు, వెయిట్ అనొచ్చు, ఇంకా రకరకాలుగా అనొచ్చు. అంటే ఇక్కడ నీ దగ్గర ఉన్న డబ్బులు కాన్స్టెంట్, ప్రైస్ కాన్స్టెంట్. అంటే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్. అంటే ప్రైస్ వెయిట్ ఏ ప్రపోర్షన్ ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటాయి. ఎలా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అమ్మా. నీకు అమౌంట్ నీ దగ్గర 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ ఉంది. ప్రైజు 20 రూపీస్ ఉంది. 20 రూపీస్ పర్ కేజీ ఉంది. అంటే నీకు ఎన్ని కేజీస్ వస్తాయి? 5 కేజీస్ వస్తాయి. అవునా? సో ఇక్కడ నీ దగ్గర నెట్ అమౌంట్ ఎంత ఉంది? 100 రూపీస్ ఉంది. పర్ కేజీ ఎంత? 20 రూపీస్ పర్ కేజీ. 20 రూపీస్ పర్ కేజీ అంటే ఇప్పుడు నీకు ఎన్ని కేజీస్ వస్తాయి? 5 కేజీస్ వస్తాయి. నెక్స్ట్ నువ్వు అదే అమౌంట్ పట్టుకెళ్తున్నావు, 100 రూపీస్. అదే అమౌంట్ పట్టుకెళ్తున్నావు. ఇప్పుడు ప్రైస్ ఎంత అయిందంటే 25 రూపీస్ పర్ కేజీ అయింది. 25 రూపీస్ పర్ కేజీ అవుతే ఇప్పుడు నీకు ఎన్ని కేజీస్ వచ్చినాయి? 4 కేజీస్ వచ్చినాయి. అంటే ప్రైస్ పెరిగిందంటే ఏం తగ్గింది? వెయిట్ తగ్గింది. నెక్స్ట్ అదే 100 రూపీస్ పట్టుకెళ్తున్నావు. అదే 100 రూపీస్ పట్టుకెళ్తే 10 రూపీస్ పర్ కేజీ అయింది. 10 రూపీస్ పర్ కేజీ అయిందంటే నీకు ఎన్ని కేజీస్ వస్తాయి? 10 కేజీస్ వస్తాయి. ఇక్కడ ప్రైస్ తగ్గింది కాబట్టి ఏం పెరిగింది? వెయిట్ పెరిగింది. అంటే ప్రైస్ వెయిట్ ఏ ప్రపోర్షన్ ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటాయి. అంటే నీకు ప్రతిసారి నీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ ఉంటుంది. ఎలా ఉంటుంది? కాన్స్టెంట్. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రైస్ వెయిట్ ఏ ప్రపోర్షన్? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ప్రైస్ ప్రకారం ఏం చెప్తాడు? ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రైస్ ప్రకారం లాస్ పర్సంటేజ్. ప్రైస్ ప్రకారం ఎంఆర్పి పర్సంటేజ్. ప్రైస్ ప్రకారం డిస్కౌంట్ పర్సంటేజ్. వెయిట్ ప్రకారం ఏమైనా చెప్పాడు అనుకోండి, అది ఖచ్చితంగా దేనిలో మార్చుకోవాలి? మీరు ప్రైస్లో మార్చుకోవాలి. సో వెయిట్ ప్రకారం 4/5 అనుకోండి, అది ప్రైస్ ప్రకారం ఏమవుతుంది? 5/4 అవుతుంది. ఎందుకంటే ప్రైస్ వెయిట్ ఏ ప్రపోర్షన్? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. వెయిట్లో ఇచ్చిన ప్రతిదాన్ని మీరు దేనిలో మార్చుకోవాలి? ప్రైస్లో మార్చుకోవాలి. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇవన్నీ కూడా దేనిలో చెప్తారు? ప్రైస్లో చెప్తారు. దేనిలో చెప్తారు?
ప్రైస్లో చెప్తాను. కాబట్టి ఇది బేసిక్ కాన్సెప్ట్, అవునా? ఇది మన రెగ్యులర్ క్లాస్లో చాలా సార్లు చెప్పుకున్నాం. ఓకేనా? సో ప్రైస్ వెయిట్ ఏ ప్రపోర్షన్ అమ్మా? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఓకే, ప్రైస్ వెయిట్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో ప్రతి ఇయర్ మనకు డైరెక్ట్గా 2 to 3 క్వశ్చన్స్ పడుతున్నాయి. ఓకేనా? మన క్వశ్చన్ చూద్దాం. ప్రైస్ ప్రకారం మనకి 30% ప్రాఫిట్ అన్నాడు. ప్రైస్ ప్రకారం ప్రాఫిట్ ఎంత అన్నాడు? 30% అన్నాడు. ప్రైస్ ప్రకారం ప్రాఫిట్ ఎంత అన్నాడు? 30% అన్నాడు. 30% వాడే ఫ్రాక్షన్ 3/10. 3/10 అంటే ఎంత? 13/10. అవునా? 13/10 ఇక్కడ రాస్తున్నాను. 13/10 ఇది దేనిలో ఉన్నట్టు? ప్రైస్లో ఉన్నట్టు. సో వెయిట్ ప్రకారం ఎక్స్ట్రా వెయిట్ పడ్డాట. ఎక్స్ట్రా వెయిట్ ఎంత పడ్డది? 20%. 20% ఒకటే ఫ్రాక్షన్ 1/5 అంటే ఎంత? 6/5. ఇది దేని ప్రకారం ఉంది? వెయిట్ ప్రకారం ఉంది. మరి ఇది దేని ప్రకారం ఉంది? ప్రైస్. రెండు సేమా? డిఫరెంట్. సో ఖచ్చితంగా వెయిట్ని దేనిలో మార్చుకోవాలి? ప్రైస్లో మార్చుకోవాలి. అది మరి 6/5ని ప్రైస్లో మార్చుకుంటే 5/6. ఇప్పుడు దేనిలోకి వచ్చింది? ఇది ప్రైస్లోకి వచ్చింది. ఓకే, 5 1s 5 2s అంటే ఎంత? 13/12. అవునా? డినామినేటర్లు ఎవరు ఉంటారు? కాస్ట్ ప్రైస్. న్యూమరేటర్ ఎవరు ఉంటారు? సెల్లింగ్ ప్రైస్. నువ్వు 12 రూపీస్ చెప్పి 13 రూపీస్ అమ్ముతున్నావు. ప్రాఫిట్ ఎంత? 1. పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. 100ని 12తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 8 1/3% ప్రాఫిట్. అవునా? ఎంత? 8 1/3% ప్రాఫిట్ అవుతుంది. విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నౌ నెక్స్ట్ క్వశ్చన్. The cost price of article B is 25% more than that of article A. Article A and B are marked up by 30% and 20% respectively. Article A sold at discount of 10% and article B sold at a discount of 5%. If the selling price of article A is 51 rupees less than selling price of article B, then the cost price of article B. Telangana Essay Prelims 2023. Tell me, stop reading. Question tough level మారిందా లేదా? మారింది. అంటే డబుల్ కంపారిజన్ క్వశ్చన్స్. వీటిని ఏమంటారు? డబుల్ కంపారిజన్ క్వశ్చన్స్. అంటే 2018 వరకు చాలా 2 to 3 లైన్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏపీలో మాత్రం చాలా టఫ్ ఇచ్చాడు. టేబుల్ ఇచ్చాడు, కంపారిజన్స్ ఇచ్చాడు, డిఫరెంట్ ఇచ్చాడు. బట్ తెలంగాణకు వచ్చేసరికి ఏమైంది? 2023లో అప్డేట్ అయింది. అందుకే 2023లో ఎందుకంటే కంప్లీట్ ఏపీ ఫార్మాట్ని, కంప్లీట్ బ్యాంక్ ఫార్మాట్ని బాగా అడాప్ట్ చేశాడు. బ్యాంక్లో ఇది డబుల్ కంపారిజన్ క్వశ్చన్స్ బ్యాంక్లో చాలా రెగ్యులర్గా అడుగుతాడు. అర్థమైందా? ఇది డబుల్ కంపారిజన్ క్వశ్చన్. ఒకరు కాదు, 2 పర్సన్స్ వచ్చారు. అంటే ఇంతకుముందు ఒక క్వశ్చన్లో ఇప్పుడు మనకి ఈ ఇయర్ నుంచి ఏం పడుతున్నాయి? ఒకటిలో 2-3 క్వశ్చన్స్ అటాచ్ అయ్యి వస్తున్నాయి. కాన్సెప్ట్ క్లియర్ నేర్చుకోవాలి. బి అనే వస్తువు యొక్క కొన ధర ఏ అనే వస్తువు కొన ధర కంటే 25% ఎక్కువ. ఏబీల వస్తువుల ధరలు వరుసగా 30%, 20% ఎక్కువ ప్రకటితమైనవి. ఏ అనే వస్తువు 10% తగ్గింపుతో బి అనే వస్తువు 5% తగ్గింపుతో విక్రయించారు. ఏ అనే వస్తువు యొక్క అమ్మకపు ధర బి అనే వస్తువు అమ్మకపు ధర కంటే 51 రూపాయలు తక్కువ అయితే బి అనే వస్తువు యొక్క కొన ధర ఎంత అని క్వశ్చన్ ఇచ్చారు. సో టేక్ ద క్వశ్చన్. సో నేను ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్తనమ్మా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ A to the of కాస్ట్ ప్రైస్ ఆఫ్ B. అవునా? చూడమ్మా, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ B 25% మోర్ దాన్ ఆర్టికల్ A. అంటే ఇది 100 రూపీస్ అయితే ఇది ఎంత అవుతుంది మనకు? 125 అవుతుంది. మనం ఏమవుతుంది? 125. ఇప్పుడు మనకు నెక్స్ట్ మార్కు ప్రైస్ వస్తుంది. మార్కు ప్రైస్ ఆఫ్ A టు దట్ ఆఫ్ మార్కు ప్రైస్ ఆఫ్ B. అవునా? దీని నుంచి ఎంత ప్రైస్ పెంచినట్ట? A ఇంక్రీజ్ బై హౌ మచ్? 30%. అండ్ B ఇంక్రీజ్ బై హౌ మచ్? 25%. 20%. How much increased? 20% increase. 30% ఎక్స్ట్రా అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ ఎంత? 130. ఎంత? 130. మరి 20% ఇంక్రీజ్ అంటే ఎంత? 150. మాట్లాడంటే అమ్మా ఎంత? 150. 20% అంటే ఎంత? ఎక్స్ట్రా 1/5 కదా. 5తో డివైడ్ చేస్తే ఎక్స్ట్రా ఎంత రూపీస్? 25 రూపీస్. 120 కలిపితే ఎంత? 150. అవునా? 150. ఇప్పుడు క్వశ్చన్లో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు? డిస్కౌంట్ ఇచ్చాడు. అవునా? డిస్కౌంట్ ఇచ్చాడు. అవునా? ఏమని ఇచ్చాడు డిస్కౌంట్? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ. మాట్లాడండి అమ్మా. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి. అవునా? సేమ్ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ చూద్దాం. వైట్. చెప్పండి అమ్మా. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ ఏంటిది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి. అవునా? సో డిస్కౌంట్ ఇచ్చాడా? ఫస్ట్ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ది
10% డిస్కౌంట్. సెకండ్ది 5% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ అంటే 13 రూపీస్. 13 రూపీస్ పోతే ఎంత 117. ఎంత 117. 5% డిస్కౌంట్. 5% డిస్కౌంట్ అంటే ఎంత 10% 15 రూపీస్. 7.5 తీసేయండి. ఎంత తీసేయండి 7.5 తీసేసి ఎంత 142.5. ఎంత 142.5. క్యాలిక్యులేషన్ మీకు ఇబ్బంది అయింది అనుకోండి, సింపుల్ లాజిక్, దీన్ని డబుల్ చేయండి. డబుల్ చేసి ఎంత 234. మాట్లాడంటమ్మా 234 కదా, దీన్ని డబుల్ వేసి ఎంత 2 ఎంత 85. ఎసానో 85. ఇప్పుడు డిఫరెన్స్ చెప్పండి అమ్మా. డిఫరెన్స్ ఇచ్చాడా దీని మీద, సెల్లింగ్ ప్రైస్ మీద డిఫరెన్స్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, అవునా? సో ఎంత అమ్మా 51 పార్ట్స్ 51 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి అంటే ఎంత 285. అంటే ఆన్సర్ ఎంత 285. If the selling price of article is 51 less than cost price of B, అవునా? కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి అనుకున్నాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి ఎంత ఉంది 125. ఎంత ఉంది 125, అవునా? 125. మనం దాన్ని డబుల్ చేయాలి. మాట్లాడండి అమ్మా. దీన్ని డబుల్ వేస్తే దీన్ని కూడా ఏం చేయాలి డబుల్. కమాన్ యార్, కింద మీరు ఏం చేశారు డబుల్ వేసారు కదా, డబుల్ వేస్తే పైన కూడా ఏం చేయాలి డబుల్. సో 51 అని క్యాన్సిల్ అంటే ఎంత 250. ఆప్షన్ బి. కింద డబుల్ వేసాను కదా క్యాలిక్యులేషన్ కోసం, పైన కూడా ఏం చేయాలి డబుల్ చేయాలి. ఇది ఏం కంపారిజన్ క్వశ్చన్? డబుల్ కంపారిజన్ క్వశ్చన్స్. అర్థమైందా? సో లాజిక్ తెలిసింది కదా. ఇది బ్యాంక్లో చాలా రెగ్యులర్ క్వశ్చన్స్. అదే 26.5 వస్తుందమ్మా, దాన్ని డబుల్ చేయాలి. 25.5 వస్తుంది. 20.5 డబుల్ చేస్తే 51 వస్తుంది కాబట్టి అక్కడ 125 డబుల్ వేస్తే 250. The cost price of article. The cost price of article 60% of the market price. Article sold for 12% discount. The market price 12% discount on the market price. Then the profit percentage is. No? Right. The cost price of article is 64% of market price అన్నాడు. అవునా? అంటే నేను రాస్తున్నాను. Everybody stop writing. Okay? I'm writing. ఇక్కడ ఒక వస్తువు కొన్న ధర ప్రకటిత ధరలో 64% అయినా ప్రకటిత ధరపై 12% రాయితీ ఇచ్చిన వస్తువును అమ్మితే లాభ శాతం ఎంత అంటున్నాడు. క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు అండ్ మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. ఓకే రైట్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా? కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు 64% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అన్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అనుకోండి 100 అనుకోండి. మాట్లాడమ్మా, మార్కెట్ ప్రైస్ ఎంత 100 అవుతాడు. కాస్ట్ ప్రైస్ ఎంత 64. ఇప్పుడు డిస్కౌంట్ దేనిలో ఇస్తారు? మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్లోనా? మార్కెట్ ప్రైస్లో ఇస్తారు. డిస్కౌంట్ దేనిలో ఇస్తారు? మార్కెట్ ప్రైస్. ఎంత ఇచ్చిన డిస్కౌంట్ 12%. 12% అంటే అది ఎంత అవుతుంది 88. ఎంత 88. కాస్ట్ ప్రైస్ 64 ఉంది. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది 64. కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ మధ్య గ్యాప్ ఏమంటారు? ప్రాఫిట్ అండ్ లాస్ అంటాం. 64 రూపీస్ చెప్పి 88 కమ్మినాం అంటే ప్రాఫిట్ ఎంత 24. ప్రాఫిట్ ఎంత 24%. అంటే ఎంత 100. అవునా? 8 3s 8 8s. సో వాట్ ఏ ప్రాఫిట్ 37.5%. కమాన్ అమ్మా, 3/8 వాల్యూ ఎంత 37.5. 37.5. విచ్ ఆప్షన్? సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవ్రీ క్వశ్చన్ మీరు చూడండి రేషియోతో ఇస్తున్నాం చూసారా. సో 99.99% క్వశ్చన్స్ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ బై రేషియో కంపారిజన్స్ అండ్ ఫ్రాక్షన్ ప్రొడక్ట్. ఓకే, ఫ్రాక్షన్ ప్రొడక్ట్తో చేయొచ్చు. ఓకేనా? సో ఒక 1%, 0.11% క్వశ్చన్స్ ఏంటిది మనం చేసాం కదా, టేబుల్స్ ఉన్నాయి, కంపారిజన్స్ ఉన్నాయి, అవునా? అవి